పిల్లలారా, మంచి సంగతులు మనమందరం కూడా కొద్దిసేపు నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథం నుంచి మీకు అమూల్యమైనటువంటి మాటలు నేను అందిస్తాను. మీరందరూ కూడా చక్కగా దేవుని మాటలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, దేవుడికి అందరూ తెలుసు, కానీ అనగా సోనియా గాంధీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు అందరికీ తెలుసు, జగన్ గారు, చంద్రబాబు గారు అందరికీ తెలుసు. కానీ వాళ్లకు మనం తెలుసా? మనకు వాళ్ళు తెలియచ్చేమో, కానీ వాళ్ళు మనకు తెలుసా? అలాగే దేవుడు అందరికి తెలియచ్చేమో, కానీ దేవుడికి మనం తెలుసా? మీరు ఆలోచించండి మాటలు. అంటే దేవుడికి తెలియాలంటే, ఇప్పుడు చంద్రబాబు గారికి తెలియాలంటే, జగన్ గారికి తెలియాలంటే అంతే కదా. మన ఎమ్మెల్యే గారికి మనం తెలియాలంటే ఓ కటౌట్లు, ఓ ఫ్లెక్సీలు, ఓ కార్యక్రమాలు, ఎక్కడ చూసినా అన్నదానాలు ఎమ్మెల్యే పేరు మీద, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఎమ్మెల్యే గారి పేరు మీద, సీఎం గారి పేరు మీద, ప్రధానమంత్రి పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నాం అనుకో, దేవుని వర్లరా, వాళ్ళందరూ దృష్టిలో పడడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. చాలామంది మీరు పోతూ ఉంటే ఆ రోడ్డు మీద ఎమ్మెల్యే గారు ఈ రోడ్లో వస్తున్నారని తెలియగానే ఆ రోడ్డు అంతా ఫ్లెక్సీలు పెడతారు. కరెక్టేనా? ఎందుకు చెప్పండి? ఆమె దృష్టిలో మేము పడాలి, అంతేనా? ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము పడాలి, ఆయన ఎమ్మెల్యే గారి దృష్టిలో, మినిస్టర్ గారి దృష్టిలో, సీఎం గారి దృష్టిలో మేము పడాలి, జగన్ గారి దృష్టిలో మేము పడాలి. ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు, ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు. చాలా కష్టపడుతూ ఉంటారు కార్యకర్తలు. నిజమేనా? మేము వాళ్ళ దృష్టిలో పడాలి, మేము వాళ్ళ దృష్టిలో పడాలి. ఏమండి, వీళ్ళ దృష్టిలో పడితే మీకేదో పదవి వస్తుందని కదా, మీకేదో కాంట్రాక్టర్ వర్క్ వస్తుందని కదా, లేదంటే మీకేదో కొన్ని పనులు అవుతాయని కదా. సరే, ఒకవేళ పనులు అయ్యాయి, పైసలు వచ్చాయి, లక్షలు వచ్చాయి, కోట్లు వచ్చాయి, ఎంతవరకు ఉంటాయి? బతుకున్నంతవరకు ఉంటాయి. చనిపోతే నీ ఎమ్మెల్యే వచ్చి నేను కాపాడుతుందా? నీ మంత్రి వచ్చి, నీ ముఖ్యమంత్రిని వచ్చి, చంద్రబాబు గారు వచ్చి, జగన్ గారు వచ్చి మిమ్మల్ని కాపాడతారా? చనిపోయిన తర్వాత నిన్ను కాపాడేవాడు ఎవడు? కాపాడేట్టుగా ఉంటే ఏమండి, చనిపోయి అక్కడ పడుకోబెట్టుంటారు, ఆయన చనిపోయి ఉంటాడు, ఆయన పనుకోబెట్టుంటారు, ఆయన శరీరాన్ని, ఆయన శవాన్ని పనుకోబెట్టుంటారు. అయ్యగారు చక్కగా వస్తారు, ఒక పూలదండ తీసుకొని వస్తారు, వేసేసి వెళ్ళిపోతాడా, నిన్ను లేపేసి వెళ్ళిపోతాడా పైకి? నిన్ను ఆ పైకి పంపించగలడు, కానీ అంటే ఆ పైకి లేపేయగలడు, కానీ ఈ భూమి మీద చనిపోయినోడిని లేపమని ఏ ఎమ్మెల్యే లేపుతాడు, ఏ మినిస్టర్ లేపుతాడు, ఏ మంత్రి లేపుతాడు, ఏ ముఖ్యమంత్రి లేపుతాడు, ఏ ప్రధానమంత్రి లేపుతాడు, ఎనీబడి ఎవడైనా సరే లేపుతాడా? చనిపోయినోడిని బ్రతికించేవాడు ఎవడు? చనిపోయినోడికి దిక్కు ఎవరు? ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ మినిస్టర్, ఎవడు దిక్కు నాకు ఒక్కను చూపించండి. అందరితో పాటు ఆయన పూలదండ వేసేసే, కాకపోతే నేను ఎమ్మెల్యే కాబట్టి లావు పూలదండ తీసుకొని వస్తాడు, మీరు పేదవాళ్ళు కాబట్టి సన్న పూలదండ తీసుకొని, అంతే తేడా. పెద్ద ఏం తేడా ఉంటుంది? బతికించగలడా? మరి బతికించేది ఎవరు? ఈ మరణం తర్వాత కూడా మనల్ని బ్రతికించేది ఎవరు? ఈ లోకంలోంచి విడిచి వెళ్ళిపెట్టిపోయిన తర్వాత మరో లోకానికి చేరుకున్నప్పుడు మనకు దిక్కెవరు? మీ భార్య దిక్కా, మీ భర్త దిక్కా, మీ పిల్లల దిక్కా, మీ ఆస్తి దిక్కా, మీ అంతస్తు దిక్కా, ఎమ్మెల్యే దిక్కా, ఎంపీ దిక్కా, ముఖ్యమంత్రి దిక్కా, ప్రధానమంత్రి, ఎవరు దిక్కు ఎవరు చెప్పండి? అందుకండి నేను ఆయన వదిలిపెట్టకుండా ఎప్పుడు ఆయన ఎమిడితే తిరుగుతూ ఉంటానండి. నేను ఎవరు కార్యకర్తనో తెలుసా? దేవుని కార్యకర్తను. నేను ఎక్కువ ఆయన కోసం వేస్తానా, ఫ్లెక్సీలు ఎమ్మెల్యే కోసం వేస్తాను? మీరు చెప్పండి. కడపలో ఎప్పుడైనా సరే క్రిస్మస్ వచ్చిందనుకో, ఎవరు ఫ్లెక్సీలు కనపడతాయి మీకు? ఎమ్మెల్యేది ఎందుకేను? ఎమ్మెల్యే ఎంట పడకపోతే నాకు అన్నం దొరకదా? ఎమ్మెల్యే చుట్టూ తిరగకపోతే నాకు నీళ్లు దొరకవా?
ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే చుట్టూరు తిరిగి అన్నం సంపాదించుకుంటున్నారా? ఎంపీ చుట్టూరు తిరిగి నీళ్లు సంపాదించుకుంటున్నారా? ముఖ్యమంత్రి చుట్టూరు తిరిగి బట్టలు సంపాదించుకుంటున్నారా? చెప్పండి. నేను దేవుడు చుట్టూరు తిరిగి సంపాదించుకుంటున్నానండి జీవాన్ని. బ్రతుకును 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 నాకు బట్టలు ఇచ్చేది, నాకు అన్నం పెట్టేది, నాకు సర్వస్వాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడండి. అందుకే ఆయన చుట్టూరు తిరగాల. ఆయనకి వేసుకోవాలి నేను ఫ్లెక్సీలు, ఆయన్ని పెద్ద ఫోటో వేసి ఆయన కింద నేను ఇలా ఉండాలా. చాలామంది ఎమ్మెల్యేకి ఫోటో వేసుకొని వాళ్ళ కాళ్ళ కింద ఉంటారు, బాంచెందని. ఇట్లా అమ్మగారు, మన ఎమ్మెల్యే పేరు ఏం పేరు? మాధవరెడ్డి గారు కాళ్ళ కింద, శ్రీనివాసులరెడ్డి కాళ్ళ కింద, జగన్ కాళ్ళ కింద, వీళ్ళ కాళ్ళ కింద ఉంటాడు. ఛీ, ఎవరి కాళ్ళ కింద మనం ఉండాల్సిందే? కాళ్ళు రెండు ఎరగొడతానన్నా నీ కాళ్ళ కింద ఉండను అని చెప్తానండి. ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా, ఎన్నిబడి ఎవరికైనా సరే. కాళ్ళే కాదు, చేతులు ఎరగొట్టినా, నా ప్రాణం తీసినా నేను ఎవరి కాళ్ళ కింద ఉంటాను తెలుసా? నా యేసు కాళ్ళ కింద ఉంటాను. నా తండ్రి అయిన దేవుని కాళ్ళ కింద ఉంటాను. ఎందుకంటే నా పేరేం పేరు తెలుసా? షడ్రక్. ఇంకొక పేరు చెప్పాను, అసలు సిసలైన పేరు క్రైస్తవుణ్ణి. క్రీస్తుని కలిగిన వాడు క్రీస్తు కింద ఉంటాడు, కానీ వాళ్ళ కింద వీళ్ళ కింద ఏందండి? ఆయన కార్యకర్తగా బ్రతకాలండి. ఆయన కార్యకర్తగా బతకాలి. మొన్న ఎలక్షన్లో కూడా అందరికి వచ్చి గలాసులు ఇస్తున్నాడు. ఎందుకురా బాబు గలాసులు అంటే? గలాసుకి పోయిన ఓటు. ఇంకొకడు వచ్చి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చి ఇంటింటికి తిరుగుతారు కదా ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఒకడు మంచం ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఏంద్రా బాబు మంచం అంటే? మేము మంచం గుర్తు మాకు మంచం గుర్తు ఇచ్చినారు, అందుకని మంచం తెచ్చినామంటే నా మీద వేసేటట్టు ఉన్నాడు. ఆ మంచం ఎట్ట అంట వచ్చి ఇట్లా ముందుకే ఎనికి వస్తాడు. ఆ మంచం ఎత్తుకుని దమాన ఆడేస్తాడు అనుకున్నా. ఎవరెవరు రాగరా అన్నాడు. ఏందిరా ఇదంటే? మంచం గుర్తు అన్న. మంచం గుర్తుకి ఏంటి ఓటు? ఇంకొకడు గొడవలు ఎత్తుకొని వస్తున్నాడు. ఎవరెవరు ఏంద్రా బాబు గొడవలు ఎత్తుకుని నరుకుతావట? లేదన్నా, మాకు గొడవలు గుర్తిచ్చారు, మాకు కంకి గుర్తు, మాకు గొడవలు గుర్తు. ఎవడికి గుర్తిస్తే ఆ గుర్తు తీసుకొని మన దగ్గరికి వస్తాడు. మన గుర్తు ఎవరో తెలుసా? యేసు ప్రభు. దేవుని పిల్లరా, మనం అందరం కూడా దేవుని దృష్టిలో పడాలండి. ఆయన దృష్టి అంతా నీ మీద ఉన్నప్పుడు నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? 24 గంటలు ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను తెలుసుకుంటాడేమో, నన్ను తెలుసుకుంటాడేమో, నన్ను తెలుసుకుంటాడేమో. ఉదయం అదే చెప్పానండి, నన్ను తెలుసుకుంటాడేమో నా బిడ్డ, నన్ను తెలుసుకుంటానేమో నా బిడ్డ. ఒక ఆయన అడిగాడు, దేవుడు ఎందుకు కనపడలేదని. ఆయన ఎందుకు కనపడలేదు ఉంటే అన్నాడు. మరి గాలిగడ ఉంటే ఎందుకు కనపడలేదని నేను అడిగాను. గాలి ఉందే? ఉంది. మరి ఎందుకు కనపడలేదు? రీజన్ చెప్పండి నాకు. గాలి ఎందుకు కనపడలేదు? కనపడలేనంత మాత్రం లేదు అది. గాలి ఉందా లేదా? ఉంది. కనపడలేదు అంతే. ఉంది, కనపడలేదు. కార్యాలు చేయడం లేదా గాలి? నీకు కాలాలు రావడానికి, ఋతువులు రావడానికి కారణం గాలే. నీకు వర్షాలు పడడానికి, మేఘాలు నీ దగ్గరికి తీసుకొచ్చేది ఎవరు అనుకుంటున్నావు? గాలి. సముద్రాన్ని రేపడానికి ఏ ప్రాంతంలో అలలు రేగాలను, ఏ ప్రాంతంలో అలలు రేగకూడదు, ఇవన్నీ నిర్ణయించేది ఎవరు అనుకుంటున్నావు? గాలి. మరి దేవుని పిల్లలరా ఆలోచించండి. గాలి ఎన్నో క్రియలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే జీవవాయువు గాలి, అంతేనా? గాలి 5 నిమిషాలు పీల్చుకోవు, ఏమైపోతాం? అందరం ఇంటికి పోతాం. మా బాను నువ్వు ఇంటికి పోతావా? అందరం ఏమైపోతాం? 5 నిమిషాలు గాలి పీల్చుకోకపోతే అందరం ఏమైపోతామండి? అంటే గాలి మనల్ని బ్రతికిస్తుంది. గాలి ఉందే? ఉంది, కానీ కనపడదు. మరి గాలిని కలిగించి, నీటిని కలిగించి, నింగిని కలిగించి, నేలను కలిగించి, అన్నిటిని కలిగించి నీ దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. కానీ కనపడకన్నా ఉన్నాడు. ఎందుకు కనపడకన్నా ఉన్నాడు? వై? ఎందుకు ఆయన కనపడకన్నా ఉన్నాడు? ఈ ప్రపంచంలో ఎవడైనా ఆలోచించాలి.
అందుకే బుర్ర పెట్టాడు. బుర్ర ఎందుకు? ఉప్పు అని ఉతుకునే దానికి ఆ పొయ్యిలో బుర్ర. నేను ఆ బుర్ర గురించి చెప్పేది. ఈ బుర్ర దేనికండి? 4 బొంగులు తెచ్చుకునేది ఏమండి? భవానీ పొయ్యి మీద పెట్టి రకరకాల మాంసాలు, రకరకాల చికెన్లు ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి, ఇదే కదా ఈరోజు యూట్యూబ్ ఆన్ చేసి ఈ డాక్టర్లు ఇవి చేసుకొని తిండాలి. ఒకడు మాంసం ఎలా చేయాలో చెప్తాడు, ఒకడు పీతలు ఎలా చెప్తాడు, ఒక చికెన్ ఎలా చెప్తాడు. ఏమండి చికెన్ రకరకాలు, ఎన్ని రకాలమ్మా? చికెన్ ఎన్ని రకాలు చేయొచ్చు? ఆ యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు పసక్ 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 అన్నీ టపా 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 వేయడం, చకా 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 ఒక నిమిషంలో చూపించేస్తాడు చికెన్ ఎడ్ చేయాలి. చచ్చిపోతే 2 గంటల కూర ఎంతసేపు చూపించే టాక్ 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 ఆయన భలే ఉంది. ఇంక మనం కూడా రేపు టాక్ 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 అని ఇదే మన పని. ఇవన్నీ నువ్వు చేసుకోవడానికి నీకు తెలివితేటలు ఎవరిచ్చారు? జ్ఞానం ఎవడిచ్చాడు? మెదడు ఎవడిచ్చాడు? అందులో జ్ఞానం ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయన్ని తెలుసుకోవడానికి. ఆయన తెలుసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడండి. 60-70 ఏండ్లు ఎదురు చూస్తున్నాడు. ఒక బిడ్డకు తల్లికి ఉన్నటువంటి అఫెక్షన్స్ ఏంటివో తెలుసా? ఇప్పుడు అమ్మాయింది బాగానే ఉంది, మీకు అర్థమైందని చెప్తున్నాను. వాళ్ళ కొడుకు ఎప్పుడు చూసినా ఎత్తుకొని ఉంటుంది, వదిలిపెట్టదండి. వాడు జుట్టు చూసుకుంటా, వాడి మూతి చూసుకుంటా, వాడి ముక్కు చూసుకుంటా, అంతే అనుకుంటుంది. అచ్చా బచ్చా అంతేనా? ఆనందం, సంతోషం. ఓకే, వాడంటే ప్రాణం కదమ్మా. ఓకే, ఆడు కొద్ది రోజులు నీకు కనపడకుండా సడన్గా వెళ్ళిపోయాడు అనుకో, తప్పిపోతూ ఉంటారు కదా కొంతమంది. అలా తప్పిపోయాడు, కనపడకుండా పోయాడు. వాడికి ఎలా ఉంటుందమ్మా నువ్వు కనపడకపోతే? నీకెలా ఉంటుంది? ఇద్దరికి ఎలా ఉంటుంది? ముఖ్యంగా వాడికి ఎలా ఉంటుంది? వాడు నువ్వు కనపడనప్పటి నుంచి ఏం చేస్తూ ఉంటాడు? ఏడుస్తూనే ఉంటాడు. అమ్మా 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 అమ్మ. ఎంతమంది పో, ఎవరన్నా పో, పట్టించుకుంటాడా? పట్టించుకోడు. ఎందుకు? వాడికి వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి అఫెక్షన్. ఏమిచ్చావు మనం? పాలేనా? అంతే. ఏమిచ్చావు? ఇంతవరకు ఏమిచ్చావు? పాలే ఇచ్చావు, పో పెరిగిచ్చావు, మజ్జిగ ఇచ్చావు, ఆహారం పెట్టావు. దానికే వాడు నిన్ను వదిలిపెట్టలేక మా అమ్మేది ఎంతోమంది వాడి దగ్గరికి వెళ్తారు వాడిని ఓదార్చడానికి. ఎంతోమంది నీలాంటి ఆడవాళ్ళు, నీలాంటి పిల్లలను కానీ అమ్మలు ఎంతమంది పోయినా వాడికి వాళ్ళ అమ్మే కావాలా. సరేనా? నాయన నాకు కూడా ఒక బిడ్డ ఉందిరా, నీలాగే ఉంది, ఆ బిడ్డతో ఆడుకుందిరా, నేను కూడా మీ అమ్మలాంటి దాన్ని పాలిస్తా అంటే తాగుతాడు అసలు. ఎందుకు? అమ్మే కావాలా. అమ్మ నిన్ను చూడకుండా ఎన్ని రోజులైనా ఉండగలడాడు? అలా ఉండకుండా అంటే అమ్మ కనపడేంత వరకు వాడు తనకలాడుతూనే ఉంటాడు. ఎన్ని రోజులైనా అమ్మ మీదే మైండ్ ఉంటుంది వాడికి. అమ్మ మీదే మైండ్ ఉంటుంది. మా అమ్మ అని. ఒక 10-20 రోజులు, 4 రోజుల్లో వాడు అల్లాడిపోతూ ఉంటాడు అమ్మని. నువ్వు కూడా కొడుకు అని అల్లాడిపోతూ ఉంటావు. నా కొడుకు ఎట్టపోయినాడు అని చెప్పి నువ్వు మంచంలో ఎట్ట పడిపోయింటావు. అంతేనా? కళ్ళు పైకి, అంతే కదా, కాళ్ళ కిందికి, చేతులు ఏ పక్క ఉంటాయో తెలీదు, అంతేనా? పడిపోయింటావు. ఎందుకు? బిడ్డ కనపడలేదని నువ్వు, వాడు ఒక పక్క అమ్మ కనపడలేదని వాడు అమ్మ అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారికి సడన్గా నువ్వు కనిపించినావు, ఎలా ఉంటుందో వాడికి చెప్పు.
ఆనందాన్ని మీరు చెప్పండి, ఎక్స్పెక్ట్ చేయండి. విజయన్న చెప్తాడు, మన విజయన్న చెప్తాడు. అన్న ఆనందం ఎలా ఉంటుందిరా? నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక్కసారిగా అమ్మ కనపడింది వాడికి, ఎలా ఉంటుంది వాడికి? చెప్పలేవు కదా సురేష్ అన్న, నువ్వు కూడా చెప్పలేవు కదా. బాను, నువ్వు చెప్పలేవు కదా. ఆనందాన్ని చెప్పగలవమ్మా? కొత్తగా వచ్చింది అమ్మాయి, నువ్వు చెప్పగలవమ్మా? వాళ్ళు ఒక్కసారిగా 2 నెలలు 3 నెలల తర్వాత అమ్మ కనపడితే ఎలా ఉంటుంది మా అబ్బాయికి? కొత్త ఆమె తల్లి, నువ్వు చెప్పు. ఒక్కసారిగా 3 నెలలకు అమ్మ కనపడితే అబ్బాయికి ఎలా ఉంటుంది? అమ్మ 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 అని ఎదురు చూసి 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 ఒక్కసారి కనపడితే ఎలా ఉంటుంది? దేవుడు కూడా అంతే. నువ్వెవరో తెలుసా? దేవునికి పుట్టిన బిడ్డవు. బాను వాడికి డూప్లికేట్ అమ్మ. ఒరిజినలా డూపా? డూప్కే మీకు ఇంత ఊపు ఉంటే, డూప్కే మీకు ఇంత ఒకరినొకరిని వదలలేని పరిస్థితుంటే, ఒరిజినల్ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుని, ఒరిజినల్ కుమారుణ్ణి, ఒరిజినల్ నాన్న. 1-2 నెలలకే నీ బిడ్డ తట్టుకోలేకపోతున్నాడంటే నిన్ను చూడలేక, మళ్ళా నువ్వేమిచ్చినావు? పాలు ఇచ్చినావు, అంతే అంతే. ఏమిచ్చినావు? పాలుకే వాడు అమ్మ 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 అనాలపోతే దేవుడు పాలు ఒకటి ఇచ్చాడా? పాలు ఒకటైనా ఇచ్చింది సారమ్మ? ఎన్ని ఇచ్చాడమ్మా? ఎన్ని ఇచ్చినాడు చెప్పు? నువ్వు ఎన్ని ఇచ్చినాడు దేవుడి కోసం? దేవా, నీవు నా పట్ల చేసిన క్రియలను వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి లెక్కలు లేవు, లెక్కలు లేవు, లెక్కలు లేవు. లెక్కలు ఉన్నాయి లేవా? లెక్కలు ఉన్నాయి కదా. ఎంతకైనా లెక్క ఉందా లేదా భూమి మీద? కానీ దేవుడు చేసిన దానికి నువ్వు చెప్పడానికి లెక్కలేదు. ఎంచు నక్షత్రాలని, ఎంచు నక్షత్రాలను, ఎంచగలవా? నక్షత్రాలను ఎంచగలవా? ఆకాశం ఎంత ఉందో చూపించగలవా? ఎంతండి దేవుడు పెట్టింది మనిషికి? ఎంతో చెప్పు. కాయగూరలెన్ని, ఆకుకూరలెన్ని, మాంసపు కృతులెన్ని, అందాలెన్ని, చందాలెన్ని. ఉండేది కన్ను ఎంత, దానికి కనపడేది ఎంత? కన్ను ఎంతమా? ఇంతే, ఇంతే కన్ను. అంతే కనిపించుంటే సచ్చింది. కన్ను ఇంతే కదా, అంతే కనపడాలి. ఏమండి, కన్ను ఎంత అయితే దానికి కనపడేది ఎంతండి? ఇంత పెద్ద ఆకాశం ఇంత రవ్వ కన్ను కనపడడం ఏంటండి? ఆశ్చర్యం కదా. ఏంటండి బాబు, ఏంటండి? ఎన్ని చెప్పులు అరిగిపోతున్నాయి కానీ కాళ్ళు అరగడంలే. ఎన్ని చెప్పులు అరిగిపోయింటారా బలరాం నీకు ఇప్పటికి? 50? ఈడొకడు. నాకెన్ని చెప్పులు అరిగిపోయింటో నాకే తెలీదు. అంతేనా? ఈడెందుకు నడిచేవాడు ఉన్నట్టు కనపడడం లేడు, ఈడంతా గాల్లో పోయాడు ఉన్నట్టున్నాడు. చెప్పులు ఎన్నో తెలియదండి నాకు, ఎన్ని చెప్పులు వాడాను. ఎందుకంటే అరిగిపోతూ వచ్చినాయి. చెప్పు ఇంతలా ఉంటుందా? పోనీ వాడి ప్రకారమే 50 జతలు అనుకున్నావు. 50 జతలు ఇంత చెప్పేసుకున్నా కూడా 50కి ఇంత 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 అంత పోతే ఎంత పోయిండాలా? సుమారుగా ఎంత పోయింటుందా? అలాగే చెప్పులు అడిగినట్టు మన కాళ్ళు కూడా అరుక్కుంటా ఇంత 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 వచ్చుంటే 50 చెప్పులు అరిగినట్టు, 50 జతలు చెప్పులు అరిగినట్టు ఇంత 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 వీడికి కూడా అరుక్కుంటా వచ్చుంటే తలకాయ మిగిలిండి వీడికి. అంతేనా? బలరంగాడ తలకాయతో తిరుగుతూ ఉండు. అంతేనా? తలకాయ ఒకటే ఉండోడికి. ఏం సుధాకర్ అన్న, ఎవడ్రా నాయన గుమ్మడికాయ వచ్చినట్టు వచ్చింది. తలకాయ ఒకటే ఉండేది, ఇంకేముండేది? చెప్పులు అరిగిపోతున్నాయి కానీ కాళ్ళు అరిగిపోతున్నాయి రా బాబు. ఏంటయ్యా మ్యానుఫ్యాక్చరింగ్? ఏంటి తయారీ? ఎక్కడ తయారీది? ఏ ఫ్యాక్టరీలో తయారీది? ఈ దేహం, ఈ దేహానికి కావలసిన ఆహార వస్తువులు, ఈ దేహానికి కావలసిన ప్రతి ఒక్కటి దేవుడు ఎన్నండి బాబు, పెట్టిందెన్ని, చేసిందెన్ని, చెందిందెన్ని. దేవుడు మనిషిని ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా తయారు చేసాడండి. ఎందుకు? ఆయన్ని తెలుసుకుంటామని. ఈ ఆకాశము, ఈ నక్షత్రాలు, ఈ భూమి, అందులోని సమస్త సమూహము, నీ దేహము, వీటన్నింటినీ చూసుకున్నప్పుడు ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలనుకున్నాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? అంతే కదా. పాలిచ్చిన దానికి అమ్మెక్కడా అని అల్లాడుతున్నాడు బిడ్డ. ఇన్నిచ్చిన దేవుడి కోసం అల్లాడుతున్న మనిషిని చూపించండి నాకు.
చూపించండి, ఒక మనిషిని చూపించండి. ఆయన ఎక్కడ ఉంటాడు? పోలీస్ స్టేషన్ పోతాం, నా బిడ్డ ఎక్కడ? ఏమండి మా వాడు కనపడటం లేదు. ఏమండి చూసి పెడతారా? ఏమండి చూసి పెడతారా? అయ్యా పోలీస్ స్టేషన్లో కలెక్టర్ గడిపోతాం, మినిస్టర్ గడిపోతాం, ముఖ్యమంత్రి, అయ్యా మా వాడు కనపడటం లేదు, ఎంక్వైరీ చేయించండి. అయ్యా మా వాడు కనపడటం లేదు, ఎంక్వైరీ. ఏమండి కరెక్టే కదా? మా వాడు కనపడటం లేదు, మా ఆయన కనపడటం లేదు, మా భార్య కనపడటం లేదు, మా కూతురు కనపడటం లేదు, మా కొడుకు కనపడటం లేదు, అయ్యా మా తాత కనపడటం లేదు, మా ముత్తాత కనపడటం లేదు, అయ్యా అని చెప్పి అందరిని అడగడం మళ్ళీ పోస్టర్లు ఒకటేస్తాం. కనపడటం లేదు మా తాత, మా నాయన, మా కొడుకు, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా తమ్ముడు కనపడటం లేదు. అందరిని అడిగి ఏమండి దేవుణ్ణి, అయ్యా ఎస్ఐ గారు మా దేవుడు అన్నాడు, నన్ను కన్న దేవుడు ఆయన ఎవరయ్యా? నా కోసం ఆకుకూరలు పెట్టింది, నా కోసం కాయగూరలు పెట్టింది, నా కోసం మాంసం పెట్టింది, నా కోసం ఆకాశం పెట్టింది, నా కోసం నక్షత్రాలు పెట్టింది. ఎవరు? ఎక్కడున్నాడు ఆయన? నాకు కావాలా, నాకు తెలియజెప్పండి. నేను ఎవడన్నా అడిగాడు ఉన్నాడా? ఎక్కడన్నా తెలుసుకున్నామని ఒక్కడన్నా? ఏమండి తెలుసుకున్నామని ఆలోచన ఒక్కడికి ఇక్కడ తెలియజేస్తారు కదా, దేవుడెవరో, ఆయన ఎక్కడ ఉంటాడో, ఈ పంపించేదెవరో, నీకు ఆకుకూరలు పెట్టింది, నీకు ఆయుష్ ఇచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, నీకు జీవం ఇచ్చింది, నువ్వు చనిపోయిన తర్వాత మరలా నిత్య జీవం ఇచ్చేదెవరో తెలిపే ఒక స్పాట్ ఉంది, ఒక ఏరియా ఉంది, ఒక ప్లేస్ ఉంది. అదే క్రైస్తు చర్చ్, క్రీస్తు సంఘం. ఇదే. ఇక్కడికి వచ్చి ఎవడన్నా తెలుసుకునేవాడు ఉన్నాడా? మీ కొడుకు కనపడకపోతే పరిగెత్తావు పోలీస్ స్టేషన్కి, మీ సినిమా కనపడితే పరిగెత్తావు, మీ కొడుకు కనపడే పరిగెత్తావు, మీ కూతురు కనపడితే, మీ భార్య కనపడితే, మీ భర్త కనపడితే పరిగెడతావే. దేవుడు కనపడకపోతే పరిగెత్తావా? ఎవడైనా ఇక్కడికి వచ్చాడా ఆయన గురించి తెలుసుకోవడానికి? అయ్యా ఎవరయ్యా ఆయన? నన్ను కనింది ఎవరు? నన్ను పెంచింది ఎవరు? నన్ను ఇంత చక్కగా తయారు చేసింది ఎవరు? నాకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? నాకు చెప్తారా షడ్రక్ గారు అని అడిగేది ఎవరు? ఎవడు? ఎక్కడుంది సర్ప్రైజ్? వాళ్ళమ్మ 2 నెలల తర్వాత వాళ్ళ అమ్మ కనపడితే సర్ప్రైజ్ టీవీ 9లో. ఇంకా చూడలేం ఇంకా. అబ్బో, ఆనందానికి అవధుల్లేని తల్లి, ఆనందానికి అవధుల్లేని బిడ్డ, ఇద్దరు కలుసుకున్న వేళ ముందుగా చూసింది మేమే. టీవీ 9 ముందుగా చూసింది మేమే. ఆంధ్రజ్యోతి ముందుగా చూసింది. టీవీపై మేమే ముందుగా చూసింది మేమే. సాక్షి. ఎవడైనా దేవుని ముందుగా చూపించాం మేమని వచ్చాడా? ఇదో తల్లి బిడ్డ చూడు ఏం కలుసుకున్నారు, ఏం ఆనందంగా ఉన్నారు. ఏమండి దేవుడు బిడ్డ కలుసుకున్నారు, ఆనందంగా ఉన్నారని చెప్తారా? అసలు దేవుడు అంటాడు చెప్తాడు? ఎవడు చెప్తాడు చెప్పండి? మనల్ని ఇంత ప్రేమించిన దేవుడు ఎక్కడున్నాడు? ఇన్ని రోజులు కనపడకుండా ఉన్నాడే. ఒక నెల ఆ బిడ్డకు ఆ తల్లి కనపడకపోతే తట్టుకోలేకపోతున్నాడే. 70 ఏళ్ళుగా మన దేవుడు మనకు కనపడకపోతే ఏమండి మనం ఎలా తట్టుకుంటున్నామండి? మీ అమ్మ కనపడకపోతే ఒక నెల ఆ బిడ్డ తట్టుకోలేకపోతున్నాడే. 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా దేవుడు కనపడకపోతే తట్టుకోలేకపోతున్నామే. ఎవరండి తట్టుకుంటున్నారు? దేవుడు కనపడలేదని ఎవరు ఆలోచిస్తున్నాడు చెప్పండి? నిజంగా అండి దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడండి. ఆయన ఎందుకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కనపడలేదు తెలుసా? నువ్వు ఈ లోకంలో 70-80 ఏళ్ళు ఉంటావు కదా, ఈ 80 ఏళ్ళు దేవుడు మనకు కనపడడం లే కదా. చాలామంది అంటూ ఉంటారు మాకు కనపడినాడు అండి. అన్నీ అబద్ధాలు. దేవుడు మాకు కనపడినాడు అని చెప్పే మాట అబద్ధము. ఈరోజు ఒక ఆమె అంటుంది రథాల్లో పోతున్నాడంట దేవుడు, డిచ్చికి రథం పోతుందంటే దాంట్లో ఊగుతా ఆయన పోతాడంట. నాయన ఎంత బాగా ఊగుతా పోతున్నాడు నాయన దేవుడు. నీకు కనపడ్డాడమ్మా? కనపడ్డాడు నాయన. మరి ఇంకా బతికే ఉండవేమ్మా అన్నే. అంటే దేవుడు కనపడినాడు, ఎవడు ఇంతవరకు బతకలేదు. అంతే కదా మరి. నన్ను చూసిన ఏ నన్నుడు నీకెట కనిపించినాడు? మా కల్లో కనిపించినాడు. కల్లో కనిపించినా చచ్చావు, మామూలుగా కనిపించినా చచ్చావు నువ్వు. దేవుడు ఏ మానవుడికి కనపడ్డు. బైబిల్ కూడా చెప్పేసింది ఏ మానవుడు దేవునిని చూడలేదు. నీకెప్పుడు కనిపించాడు? బైబిల్లో చూడలేదంటే ఇంకా చూడలేదు, ఇంకంతే. బైబిల్లో కనపడ్డంటే కనపడ్డ అంతే. ఇంక నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నువ్వు ఇంకా పెట్టకథలు చెప్తే ఎవడు నమ్మేదానికి ఇక్కడ? పెట్టల ద్వారా ఎవడు లేడు. మీరు ఎవరైనా నమ్ముతారు, నేను నమ్మను. నేను నమ్మాలంటే నువ్వు బైబిల్లో తీసి చూపించాలి దేవుడిని చూసిన వాళ్ళను. నన్ను చూసిన ఏ నరుడు బ్రతకడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడై అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన్ను ఏ నరుడు చూడలేదు, చూడనేరడు. వాక్యం కరెక్టా? నువ్వు కరెక్టా? నీ మాట నమ్మంటావా, వాక్యం నమ్మంటావా?
ఎవరు నమ్మాలి చెప్పండి? దేవుడు కనపడ్డండి. ఎందుకు కనపడ్డం? సర్ప్రైజ్. అదే అపోస్తలుల కార్యములు 17, 26, 27లో ఉంటుంది. పొద్దున చదివి వినిపించాను. బలరాం చదువు ఒకసారి. సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే షడన్ షాక్ అంటారు చూసినావా? సర్ప్రైజ్ అంటావా చూసావా? ఇంకా ఏదో అంటూ ఉంటారు. ఏం బాబు ఏదో అంటారు, ఏదది? ఉన్నట్టుండి కనపడితే ఆనందానికి అవధులు ఉండవు. దాన్ని ఏమంటారు? ఎక్సైజా? సడన్ సర్ప్రైజ్. దేవుని పిల్లరా, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకై ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను కలిగించి, వారు ఒకవేళ దేవుణ్ణి తలువులారి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం చూసావా? తన్ను వెదుకు నిమిత్తం. ఏమిటి వెతికేది? ఎప్పుడు? కనపడినప్పుడా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అందరూ. దేవుణ్ణి వెతకు నిమిత్తం వెతికేది ఎప్పుడమ్మా? మన బిడ్డ కనపడలేదనుకో, వెతుకుతావా లేదా? మన వాళ్ళు ఎవరైనా కనపడలేదనుకో, వెతుకుతావా లేదా? ఇప్పుడు బంగారు కమ్మ పోయింది మీది, మీరేం చేస్తారమ్మా? ఒక మట్టిలో పడి దొల్లాడుతుంది, ఈత కొడుతుంది మట్టిలో. ఆ మట్టి ఎత్తి నెత్తిని పోసుకుంది. నాకు అమ్మ పోయిందే. ఎవరో సచ్చిన వాళ్ళు, ఎవరు చచ్చిపోయినారేమో అనుకునేను. సచ్చిన వాళ్ళ మీద పడి ఏడిచినట్టు ఏడుస్తుంది. ఏమంటే అమ్మ పోయింది అయ్యా, ప్రార్థన చెయ్య. నేను అప్పుడే కనపడినా. నేను కనపడతాను, ఇంక ప్రార్థన చెయ్యాక అమ్మ పోయింది అంటుంది. దేవుడు కనపడలేదయ్యా, ప్రార్థన చేయ అంటదేమో అనుకునే. దేవుడు కనపడకపోతే నాకేం? మా ఆయన కనపడకపోతే ప్రార్థన చేయని అడుగుతా, మా ఆవిడ కనపడకపోతే ప్రార్థన చేయడుగుతా, మా కొడుకు కనపడకపోతే ప్రార్థన చేయమని అడుగుతా, మా వాళ్ళు ఎవరైనా కనపడకపోతే ప్రార్థన చేయమని అడుగుతా. దేవుడు ఎవరికి కావాలి? దేవుడు బాగా చెప్పినావు. దేవుడు ఎవరికి కావాలా? అంతేనా? దేవుడు ఎవరికి కావాలండి? చచ్చిన తర్వాత ఉంటుంది వీళ్ళకు, మామూలుగా ఉండదు. అందుకే దేవుడు చెప్పరా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఎన్నడ బాగుపడతాడు, వినకపోతే పోతాడు. దేవుని పిల్లలరా, ఆలోచించండి మాటలు. వెతికేది ఎప్పుడమ్మా? కనపడనప్పుడు వెతుకుతాం. కమ్మపోయింది, వెతుకుతుంది ఆమె. ఆ చెత్తలో ఏం బారేసుకునింది అంటే, కసువంతా చూసిందంటే, ఇంట్లో పడిపోయిందంట, ఆ చెత్తలో వేసింది వచ్చి. ఎక్కడ? రోడ్డు మీద చెత్తలో. ఆ చెత్త అంతా ఇదిలేసింది, ఆ చెత్త అంతా మీద పడుతుంది. కంపు, దరిద్రం, అంతే కదా. ఇంట్లో కూడా చెత్త చెదారం అంతా, దరిద్రం అంతా ఆడ వేసుంటారు. అదంతా తీసి ఇదిలిస్తుంది ఆ కమ్మ కోసం. ఆ కంపు ఎలా ఉందంటే, కమ్మగా ఉన్నట్టుండదు, దానికి దరిద్రం అంతా ఉంది. ఆ గబ్బు గలీజు దాన్ని పట్టుకుని లోడుతుంది అట్లే కమ్మ కోసం. ఈడ మీకు స్ప్రే కొడతాం, చర్చిలో వాసన రాకుండా తోసి ఊడ్చి నీట్గా పెడతాం, మీరు వచ్చి కూర్చుంటారని. వీడికి వచ్చారమ్మా మీరు? ఈడ కంపు కొడుతుంది, మీకు కంపు కొట్టినట్టు ఉంటుందేమో. ఈడ చర్చినా అడిగిపోయి చెత్తలేకపో, కమ్మ కనపడకపోతే. కమ్మ గొప్పదా, దేవుని వాక్యం గొప్పదా? ఈడ దేవుని వాక్యం ఉంటుంది కదా, రావాలని ఉంటుందమ్మా. కాళ్ళు కదులుతాయా? ఏమో చెప్పదమ్మా, కాళ్ళు కదులుతాయమ్మా. కాళ్ళేమో రావాలని నర్వస్గా బాబు కూర్చో. కమ్మపోతే కూర్చో అంటావు కాళ్ళతో. బా ఎద్దులు తోలుకుంటూ, ఎనుములు తోలుకుపోతాం శరీరాన్ని అడిగి. దేవుని పిల్లలారా, అదే అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు రా బలరాం? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకై ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, జాతి మనుషులను రకరకాల మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి కనుగొందురేమో, తడువులాడి కనుగొందురేమో, తడువులాడి కనుగొందురేమో. మరలా ఏముందంటే వాళ్ళని పట్టుకొని, ఏమండి ఈయన పలానాయన అంటే ఎట్లా? అంతే కదా మరి. ఏమమ్మా, మా భార్యనే భార్య అంటాను. ఎవరిని పడితే వాళ్ళ భార్య అంటామా? బడిసి ఒకటి తీసుకుంటారు, అంతే కదా మరి.
అందరూ ఆడవాళ్ళు అని చెప్పి ఎవరో ఒకరులే మా భార్య అనుకుంటావా? ఏమ్మా, మామూలు కొట్టరు, పొట్టు రేపుతారు. సరేలే, ఎవరో మగవాళ్ళు కూడా ఉండరు, అందరూ మగవాళ్ళే కదా, ఎవరో ఒకరులే మా ఆయన అనుకుంటుందమ్మా. ఆయన పొట్టు లేపుతాడు. అంటే భర్త అంతే కదా. కరెంటు పోయింది, సప్పుడు వినిపించింది, ఎవరు అక్కడ అంటావా? లేకపోతే ఏమండి వచ్చేయండి అంటావా? ఎవరిని పడితే వాళ్ళం అంటే ఎవరో వచ్చి ఉంటారు, ఆడ మబ్బు ఉంది. అప్పుడు ఏం చేస్తాం? ఇంతకు వచ్చింది మా ఆయన లేకపోతే ఇంకొక ఆయన, మనం ఏం చేస్తాం? కనుక్కుంటాం. ఏమండి, గొంతు గుర్తుపట్టినావు, గొంతు గుర్తుపట్టినావు. ఆయన కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి ఆయనకు. తలుపు తీసే విధానాన్ని బట్టి కూడా భార్య ఏం చేస్తుంది? మా ఆయన వేరే ఆయన కనపెడుతుంది. మా భార్య అయితే గేటుగా తాపలు ఆ మెట్లెక్కేటప్పుడే కనపెడుతుంది ఎవరు వచ్చేదని. అంటే వాళ్ళకు ఒక ఐడెంటిఫై ఉంటుంది, ఎవరు వస్తున్నారు. ఆ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గేటు సౌండ్ చప్పుడు ఎవరు చేసేది కనిపెడుతుంది లేదా? ఇంటి ఆవిడ కనిపెడుతుందమ్మా. వచ్చింది మా ఆయన, ఇంకొక ఆయన, ఎవరు వచ్చిందని కనిపెడుతుంది. మబ్బులో ఎవరు వచ్చినా కనిపెడుతుంది. మాట అనగానే ఏమండి మీ గొంతు ఇదంటది. అన్నీ కనిపెడుతున్నావే. వచ్చింది ఎవరు, పోయింది ఎవరు, మాట్లాడింది ఎవరు, పెట్టింది ఎవరు, తినింది ఎవరు, గడిగింది ఎవరు, ఏమండి ఇన్ని కనిపెట్టే నీవు దేవుణ్ణి ఎప్పుడైనా తడువులాడి కనుగొన్నావా? తడువులాడంటే నువ్వు మళ్ళా ఎవరిని పడితే వాళ్ళు దేవుడు అంటావేమోనే. ఇది సంగతి. ఎవరిని పడితే వాళ్ళు పోయి డాడీ, నాన్న, అప్ప అంటావా? ఎవరో మగాడు పోతున్నాడు, పోయి దమాని గడుచుకొని డాడీ 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 ఏసి డాడీ ఏసి డాడీ అంటున్నాడు ఒకడు, తెక్కలాడు ఒకడు. నేను చెప్పేది మీకు అర్థమైంది. ఎవరినంటే వాళ్ళని పట్టుకొని డాడీ అంటావా? యేసు ప్రభు మాత్రం ఒకడు జుట్టు పెంచుకున్నాడు, అంగీకి జుట్టుకున్నాడు, అయ్యి కనిపించినాడు మా డాడీ ఏసి డాడీ ఏసి డాడీ అని చెప్పి పోయి కరుచుకునేవనుకో, ఏందాడా అంటే ఎవరు పడితే వాళ్ళు మీ నాయన. కనిపించిన ప్రతి మగోడు నాన్న మగోడే కాబట్టి కనిపించిన ప్రతి మగోడు నానేనా? నాన్ననే నాన్న, అమ్మనే అమ్మ, అన్ననే అన్న, తమ్ముడినే తమ్ముడు, చెల్లెల్నే చెల్లి. మరి దేవుడు ఎవడు పడితే దేవుడా నీకు? ఏమైపోయిందండి సమాజం, ఏమైపోయిందండి సమాజం. ఎవడు పడితే వాడు దేవుడా? నాన్న మాత్రం నీకొకడే, అమ్మ మాత్రం నీకొకటే, దేవుడు మాత్రం ఎవరిని పడితే వాళ్ళ నాన్న అంటామంటే మా నాన్న ఎంత బాధపడతాడండి. రేపు నువ్వు నాకురా పుట్టింది, అరే నాకురా నువ్వు పుట్టింది, నువ్వేంట్రా పక్కింటి ఉన్నాను అంటున్నావు, నువ్వేంట్రా ఆ ఇంటి ఉన్నాను అంటున్నావు. ఈరోజు మనమందరం మన నాన్న అంటున్నావు. చెప్పండి, దేవుడు అండి మన తండ్రి, ఆ తండ్రినే మీరు నాన్న అంటున్నారా? నాన్న అనడానికి ఆయనకున్నటువంటి ఆనవాళ్ళేంటి, ఆయనకున్న ఆనవాళ్ళేంటి? కనిపెట్టారు మీరు? ఆయన కనిపెట్టారా? కనిపెట్టారా లేదండి? ఎలా ఉంటాడండి ఆయన? మీ భర్త ఎలా ఉంటాడమ్మా? మీ భర్త ఎలా ఉంటాడమ్మా తెలుసా మీకు? తెలుసు మీకు. ఒక ఆమె కళ్ళు కనపడవండి, ఒక ఆవిడ కళ్ళు కనపడవు. వాళ్ళ భర్త వస్తానే ఏమండి ఆ స్మెల్, అతను వచ్చి ఆడొస్తూ ఉంటే ఆ స్మెల్ను బట్టి ఏమండి రండి లోపలికి త్వరగా అంటదండి. బా ఏం 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 దేంతో కనిపెట్టింది? స్మెల్ అండి బాబు. ఒక పనసపండు తెచ్చానండి నిన్న, ఒక పనసపండు తెచ్చానండి. ఆ పనసపండు ఇంట్లోకి తీసుకొచ్చి పెడతానే వేరే వాళ్ళు వచ్చి ఏమండి మీ ఇంట్లో పనసపండు ఉంది కదండి అన్నారు. ఆ పనసపండు వాళ్ళకి కనపడకుండా లోపల పెట్టాను. ఎవడొచ్చి వాడు పనసపండు కావాలంటాడని. అంతే కదా, మనం దాచిపెట్టుకుంటాం తిండి ఎందుకు? కూర చేసుకుంటాం, మాంసం దాచిపెట్టుకుంటాం ఎందుకు? వాసన పట్టింది అనుకో కుక్క ఏం చేస్తుంది? పెట్టి సెట్లో నువ్వు సెట్ అయిపోయే లోపల సెట్ అంతా నాకి నువ్వు బయతలకి ఏం పెట్టకుండా ఉంటుంది. అందుకే ఏం చేస్తావు? దాచిపెట్టుకుంటావు. అలాంటి కుక్కల్లాగా మనుషులు కూడా ఉంటారు. వాసన పెట్టి మరి కూర పెట్టక్క, ఇవేమి చేసుకోలేదక్క అని వస్తారు ఎంత గిన్నె తీసుకొని. అందుకని ఏడ అడుగుతారో బాబు ఈ కూర అంతా అని చెప్పి ఏం చేస్తాం మనం? దాచిపెట్టుకుంటాం. నిజమేనా? పనసపండు నేను దాచిపెట్టాను. మొత్తానికి ఒక అతను వచ్చి ఏమంటే మీ ఇంట్లో పనసపండు ఉంది అన్నాడు. బా అంటే ఏం చేశాడు? వాసన బట్టి కనిపెట్టాడు.
వాసన కనిపెట్టి పెద్ద వాసన బట్టి కనిపెట్టాడు. ఎవరిని? పనసపండును. అంతేనా? వాళ్ళ ఆయన్ను అక్కడి నుంచి బయట నుంచి వస్తానే ఆ స్మెల్ను బట్టి కళ్ళు కనపడకపోయినా కనిపెట్టిందండి. తన భర్తను కనిపెట్టిందండి. స్మెల్ను బట్టి కనిపెట్టింది. ఏమండి, శరీరం మీద ఉన్నటువంటి అవయవాలను ఆమె తడిమి చూసింది కాబట్టి కనిపెట్టింది. మరి మనమండి, మన తండ్రి అయిన దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని దేవుడు ఆనవాళ్ళు పెట్టాడు. ఏంటి ఆనవాళ్ళు? చూడు ఆకాశాన్ని, చూడు నక్షత్రాలను, చూడు భూమిని, చూడు చూడు ఏమి చూస్తావో చూడు, ప్రతి ఒక్క దాంట్లో నేనున్నానయ్యా, అది నేను పెట్టిందని. ఏనాడైనా తడువులాడు చూసావా? మీ ఆయన తడువులాడినావు. మీ ఆయన తడువులాడితే ఎవడు కనపడాలా? ఎవరు కనపడాలి? విజయన్న, దేవుడు కనపడాలా? అంతే కదా. మీ ఆయన చూడగానే దేవుడు కనపడాలా, మీ ఆవిడని చూడగానే దేవుడు కనపడాలా. ఒకరినొకరిని అసలు ఒకరినొకరిని తగులుతానే ఆ స్పర్శ తగలగానే అబ్బా దేవా నీకు వందనాలు నాయనా, ఇంత చక్కటి భార్యనిచ్చావా, ఇక చక్కటి భర్తనిచ్చావా, చక్కటి పిల్లల్నిచ్చావా. బాను ఆ బిడ్డను అని పెడతాను ముద్దు. ఎవరు కనపడాలి మా ముద్దులో నీకు? ఆ స్పర్శ, ఆ ముద్దు పెడతా ఉంటే ఎట్టుంటుందో తెలుసా ఆ బిడ్డను? అబ్బా ఏమి స్వీటో వాడు, ఏమి హాటో వాడు. అంతే కదా మరి. స్వీటు హాటు ఇంక తినబుద్ది కదా వాడు ముద్దు పెట్టుకుంటే. అంత కడుపు నిండిపోతుంది. అంత ఆనందాన్ని ఆ పెదాలకు ఆ స్పర్శని ఎవరమ్మా ఇచ్చేది? ఎప్పుడన్నా కనిపెట్టావమ్మా? దేవా అని ముద్దు పెడతాను, ఆనందం రాగానే దేవా తండ్రి 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 అని ఎవరైనా అన్నారా? అబ్బా స్పర్శ. తడువులాడి కనుగొందురేమో, తడువులాడి ఏమి ఎవడు తడువులాడటం లైన్. ఏమి తడువులాడుతున్నాడు? ఏం తడువులాడుతున్నాడండి? ఒక ప్రియురాలు కనపడలేదంట ఆయనకు. అప్పుడు తడువులాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా, నిద్రపోతున్న రాత్రిని అడిగా, తర్వాత ఊటికి చేరిన గువ్వడిని అడిగా, చందమామని అడిగా. ఏడు చెప్పరా? నువ్వు చెప్పరా, నువ్వు బాగా ఎదుగుతున్నట్టుండవు. చల్లగాలిని అడిగా. తర్వాత ఈడు బాగా ఎదుగుతున్నట్టున్నాడు. మరి ఆయన ప్రేమించిన చెలి ఏదని చెప్పి ఎవరిని అడుగుతున్నాడంట? చందమామను, చల్లగాలిని, పిల్లగాలిని. దేవుణ్ణి అడిగేవరా ఎప్పుడైనా? దేవుణ్ణి అడిగారా ఎప్పుడైనా? కడుపులో రగిలిపోతుందండి నాకు. ఆయన్ని అడిగేవాళ్ళు లేడండి పాపం. నేనుండాను నాన్న అని చెప్పానండి. నేనుండాను నాన్న, నీకోసం నేనున్నాను. నిన్ను పొద్దున లేచింటే మళ్ళీ నిద్రపోయేంత వరకు నిన్ను ఎతుకుతూనే ఉంటాను. మా నాన్న ఎక్కడ, మా నాన్న ఎక్కడ, మా నాన్న ఎక్కడ? అమ్మనిచ్చింది ఎవరు? నాన్న ఇచ్చింది ఎవరు? అన్నీ ఇచ్చింది దేవుడు అండి. పొద్దున చెప్పానండి, భలే చెప్పానండి. అమ్మనిచ్చింది, అమ్మ రొమ్ములో పాలు పెట్టింది. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ పుట్టే సమయానికి రొమ్ములోకి పాలు ఎలా వచ్చాయి? ఏంది ఆ సమయానికి పాలు ఎందుకు? ముందు రావచ్చు కదా పాలు, తర్వాత రావచ్చు కదా, అప్పుడే ఎందుకు వచ్చాయి? ఆ బిడ్డ పుట్టే సమయానికి ఏమొచ్చేసి, నాన్న తాగర పాలు. ఏం దేవుడండి మన దేవుడు. ఆ దేవుణ్ణి ఎప్పుడైనా ఎతికారా? వీడు ఎతుకుతున్నాడు, రాత్రులంతా ఎతుకుతున్నాడు. ఓన్లీ రాత్రుల్లో ఎతుకుతున్నాడు. ఆ పాట చూశానండి బస్సులో పోతా. ఆ పాట ఏమండి రాత్రుల్లోనే ఎతుకుతున్నాడు. పగులు ఏమేమి ఎతికాడు మరి? చల్లగాలిని అడిగా, పిల్లగాలిని అడిగా, పైరుగాలిని అడిగా. నేను ప్రేమించిన చెలి ఎక్కడ? ఎతికి 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 ఒక్కసారిగా కనపడగానే అబ్బో ఏం ఆనందం ఆయనకు. లాలాలో డ్యాన్స్ ఇద్దరు. ఆమె కనపడగానే ఎంత ఆనందమో. ఒక్కసారిగా కనపడ. ఏమండి ఈ పాటలో నేను ఒక పరమార్థాన్ని కనిపెట్టానండి. నేను ఏది చూసినా దేవుని కోసం చూస్తానండి. మీరు ఏమి చేసినో ప్రభు మహిమార్థమై
చూడండి, చెయ్యండి. ఆ పాట చూసినప్పుడు నాకు ఒకటి అనిపించిందండి. వాడి చెలి కనపడే తెలికి, వాడు ప్రేమించిన ప్రియురాలు కనపడే తెలికి ఏం ఆనందం అండి వాడికి, ఏం సంతోషం అండి వాడికి. ఇది మీకు అర్థమైతే, మనం ప్రేమించింది ఎవరినో తెలుసా? దేవుణ్ణైతే ఆ దేవుడు ఎక్కడున్నాడని ఎతికి 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 నువ్వు అలిసిపోయి సొలసిపోయి ఒక్కసారిగా ఆయన కనపడితే ఎలా ఉంటాడు? ఎలా ఉంటుంది మనకు? నీ ప్రియురాలు కనపడితే నువ్వు ఎలా ఎగిరావో, డ్యాన్స్ చేసావో ఆనందంతో, కనపడిందని. దేవుడు కూడా కనపడినప్పుడు మనం కూడా అలాగే ఉంటామండి, సంతోషంతో, ఆనందంతో. అబ్బా, నా దేవుడు కనపడ్డాడా, నా ప్రియుడు కనపడ్డాడా, ఆనందం అండి. ప్రియుడు అండి ఆయన. ప్రియుడు అంటే ఏమండి, ఆ ప్రియుడికి ప్రియురాలకు ఉన్నటువంటి సంబంధం ఏమండి పరమగీతంలో రాస్తాడు దేవుడు. ప్రియుడు ప్రియురాలు అని ఎందుకు రాసినాడంటే ఏమండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు కొద్ది రోజుల తర్వాత అపేక్ష ఉండదు. ఒక సంవత్సరం వరకు ఏం డార్లింగ్, ఏం కావాలి నీకు అంటాడు భార్యతో. 3 ఏళ్ళ తర్వాత ఏమండి అన్న, వా 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 మళ్ళా వా వా అంటాడు. ఎందుకు? ఏమి ఇంకా అయిపోయింది సంగతి. మరలా ఇంకొక కనపడుతుంది అనుకో, డార్లింగ్ ఏం విషయం ఏమి మాట్లాడుతూ ఉంటాడు. ఆమె ఒక 3 ఏళ్ళు అయిపోయింది, ఫా 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 అంటాడు. ఇంకొక కనపడదా అంటాడు. నిజమేనా? నిజమండి బాబు, నేను చెప్పేది నిజం. అదే ప్రియుడు ప్రియురాలకు వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా భలే ఉంటారండి ఒకరినొకరు. మేము చర్చి కాడ చూడలేకున్నాం కొందరిని. అర్థమవుతుంది మీకు? కొంతమందిని చూడలేము మనం, ఇంతే, ఇంకా జొల్లు గారిపోతానే కూడా తెలీదు. అంటే వాళ్ళ బంధం ఎలాంటిది, అలా ఉంటుంది ఒకరికొకరికి. దేవుడు కూడా మనకు ఆయనకు ఎలాంటి రిలేషన్ కలిపినాడంటే, ప్రియుడు ప్రియురాలు అంటే వాళ్ళిద్దరికీ అపేక్షణ ఎక్కువ, ఇద్దరు చూసుకోవడం ఎక్కువ. అందుకే అక్కడితోనే ఆగిపోయినాడు. నేను ప్రియుడిని, మీరెవరో తెలుసా నాకు? ప్రియురాలు. సంఘాన్ని దేంతో పోల్చాడు? ప్రియురాలు, ఆయన ప్రియుడు. ఆ ప్రియురాలంట దేవుని కోసం ఎలా చూస్తుందో పరమగీతం ఒకసారి చూసి ముగిస్తాను, నేను మిమ్మల్ని పంపించేస్తాను. పరమగీతం 5వ అధ్యాయం 8వ వచనం. పరమగీతం 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఒకసారి 2:2 చూడండి. ఒకసారి పరమగీతం 2:2 త్వరగా అండి. ఒకసారి పరమగీతం 2:2 అంటే మనల్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు చూడండి. అమ్మ, పరమగీతం పాత నిబంధన 503, పాత నిబంధన గ్రంథం 503 పేజీ నెంబర్ అమ్మ. ఒకసారి ఇంటికి పోయిన తర్వాత బైబిల్ తిరగండి, గర్రమని ఎట్లా ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యోషువ, ఇలా మీరంతా ఎత్తుకుంటారండి. మీరు దేన్నో ఎతుకుతున్నారు. విచిత్రమైన వెతుకులాటల్లో మనుషులు భీమా. నిజమేనా? దేనికి నేను వెతుకులాట? మనం పొద్దున్న లేచిండాల్చి దేనికోసం వెతుకులాట? దీన్ని ఎతకండి. ఎతికి 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 ఒక్కసారి కనపడితే ఎలా ఉంటుంది? కమ్మ కనపడింది నాకు ఒక్కసారిగా, అబ్బా, ఆమె ఆనందానికి అవతలేవు బాబు. ఏమండి, దేవుడు కనపడితే ఎలా ఉంటుంది తెలుసా? మీకు నేను గుర్తొస్తానండి. ఒకవేళ మీరు దేవుడి దేవుల పరలోకం పోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ పరలోకం చేరాలి, దేవుని సన్నిధానానికి చేరాలని కోరుకుంటున్నాను. ఏమండి, ఆయన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఆయన ముఖ దర్శనం చేయడం ఎంత ఆనందం తెలుసా, ఎంత సంతోషం. అసలు ఆయన్ను చూడడమే ఒక మహా ఆనందం అండి. అసలు ఆయన చూడడం అంటే ఏమనుకుంటున్నారు? ఈ సృష్టి, ఈ ఆకాశం, ఈ ముల్లోకాలు, మహాలోకాలు ఆయన నుండి వచ్చినాయి. వాటిని చూసే మనం ఆనందపడతాం. ఇప్పుడు ఏమండి, ఉదాహరణకు చెట్లు కనపడతాయి, పచ్చని చెట్లు కనపడతాయి, మీకు ఎలా ఉంటుంది? మేము ఊటీ పోయామండి మొన్న. ఊటీ పోతే ఏముంది తెలుసా అండి, ఊటీ మా పెద్దోడు చిన్నోడు ఆడపడితే ఆడు దిగేది, ఎగిరి దిగేది, ఫోటో కొట్టరా రే, పొట కొట్టరా. వాడు వీడు ఫోటోలు కొట్టుకోవడం. ఇంకా నేను మా భార్య ఒక పక్క ఫోటోలు కొట్టుకోవడం, వాడు వాళ్ళ తమ్ముడు వాడు ఫోటో కొట్టుకోవడం, ఎవరు పడితే వాడు ఫోటో కొట్టుకోవడం. ఎందుకు అనుకుంటున్నారు? భలే ఉందండి బాబు క్లైమేట్. పచ్చదనం 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 పచ్చదనం. ఆ పచ్చదనంలో పచ్చని చెట్టు మీద ఒక నెమలి కూర్చోండది, జింకలు, ఏమండి, ఏనుగులు, కొన్ని జంతువులు పోతూ ఉంటాయి. ఏం సంతోషం ఉందో తెలుసా, ఏం ఆనందం ఉందో తెలుసా? అంతే కదా? మాకు అదే ఆనందం. ఈ పిల్లలకి ఏం ఆనందం? సమంతం చూడగానే ఆనందం. ఏరా, సమంతం చూడగానే ఎటే చూస్తూ ఉంటారు. వా వా, ఏముంది బా సమంత,
ఏముంది బా సమంత? ఓకే, నిజమేరా, నేను కాదనడం లేదు, మీ చూపులేం తప్పు అనడం లేదు, నేను మీ కోరికలు కూడా నేనేం తప్పు పడడం లేదు. నేను ఒకటి అడుగుతాను, మీకు అంత ఆనందంగా సమంత కనపడడానికి సమంతాన్ని ఎవరు చేసింది? నువ్వు సంతోషంగా ఉండడానికి సమంతాన్ని ఎవరో చేసింది? సౌందర్యాన్ని ఎవరో చేసింది? సిమ్రాన్ రావు ఎవరో చేసింది? సంగీతాన్ని ఎవరో చేసింది? వీళ్ళందరినీ ఎవరు బాగు చేసింది? కొందరు ఆడపిల్లకాయలు ప్రభాసం చేసి అపాస్ 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 అంటూ ఉంటారు. ఓకే, నేను కాదనడం లేదు. ప్రభాసం చేసింది ఎవరమ్మా? అందంగా ఒక అబ్బాయి కనపడగానే అలా చూస్తూ ఉంటుంది. ఎవరమ్మా చేశారు? వీళ్ళందరినీ చేసిన ఎవరు తెలుసా? ఆయన ఎట్టుంటాడుమా? ఆయన ఎంత అందగాడమ్మా? ఆయన ఎంత బాగుంటాడుమా? ఎప్పుడైనా ఆలోచించారమ్మా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? పిల్లలు వెళ్ళరా? ఎవరైనా ఆలోచించారా? ఆయన ఎంత ఆనందంగా ఉంటాడు, ఎంత సంతోషంగా ఉంటాడు బాబు. ఆయన్ను చూస్తేనే అంతే కదా. మరి మటన్ వేసుకొని ఈరోజు ఒక ఆయన కాళ్ళ కూరగా తలకూర తెచ్చి సంగటి చేసి పెట్టాడండి. అబ్బా, నోట్లో పెట్టుకుంటా అంటే కరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. మామూలుగా లేదు, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. నిజమండి బాబు, సంగటి ఆ కాళ్ళ కూర, ఆ కాళ్ళు నోట్లో పెడితే ఆ పాయి అంట అదేందో పసపసపస అని పోతుంది లోపలికి. భలే ఉందండి, దాన్ని అని పీలిస్తే దాంట్లో మూలుగుందండి టేస్టు. ఎవరండి చేసింది ఈ రుచికరమైన ఫుడ్డు, ఈ రుచికరమైన ఆనందం ఎవరండి? మన రాయలసీమ భాషలో మాట్లాడుతున్నా మీతో నేను. ఆయన ఎంత బాగుంటాడుమా? ఎప్పుడైనా అంత బాగుండేయండి, ఎప్పుడైనా చూడాలనిపించలేదా మీకు? నీ చేతులు ఎంత బాగున్నాయి, ఎవరు చేసింది? నీ ముక్కు ఎంత బాగుంది, నీ నోరు ఎంత బాగుంది, నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ జుట్టు ఎంత బాగుంది, నీ కాళ్ళు ఎంత బాగున్నాయి. నువ్వు అద్దం ముందరు పోనే అంటూ ఉంటావే, నిన్ను చూసుకొని అబ్బా ఇట్లా 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 పౌడర్ పేరిన్ లేవులి, మళ్ళీ జుబు జుబు జుబుజు అని పూస్తారు. మళ్ళీ పౌడరు, మళ్ళీ ఎట్లా స్టైల్, మళ్ళీ ఈ పక్కకి చూసుకుంటాడు, మళ్ళీ ఈ పక్కకి, మళ్ళా ఓకే. అబ్బా, ఈరోజు అమ్మాయి పడిపోతుంది. అబ్బో, అంతేనా? అంతేనా? నిజమే. ఇంత అందం ఎవరిచ్చారు మీకు? ఏ పొద్దైనా నేనే ఇంత బాగుంటే, నేనే ఇంత చక్కగా ఉంటే నన్ను కలిగించిన దేవుడు ఎంత బాగుంటాడు, ఆయన్ని చూడాలని ఒక్కసారన్నా ఆలోచన. దేవుని పిల్లలరా, ఏమండి, కనపడితే ఎలా ఉంటుందమ్మా? ఒక్కసారి కనపడితే అలా దేవుడు కూడా ఒక్కసారిగా కనపడడానికి కనపడకన్నా ఉంటాడు తెలుసా మీకు? కనపడినామనుకో, ఉందిలే ఆ భార్యను చూసినట్టు. అర్థమైంది మీకు? 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత భార్యను ఏమంటాడు? బాబా అంటాడు. ముందు ఏమన్నాడు చెప్పినాను కదా, డార్లింగ్ పకోడా కావాలా, మిక్సర్ కావాలా, స్వీట్ కావాలా, హాట్ కావాలా, ఏం కావాలి చెప్పు డార్లింగ్ అంటాడు ఫస్ట్లో పెళ్ళినప్పుడు. 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అడుగు. ఇలాంటి ఫీలింగ్స్ మనకు రాకూడదని 70-80 ఏళ్ళు కనపడకుండా ఉన్నాడండి. ఇక్కడ కనపడకుండా ఉన్నాడు. తర్వాత అయినా చచ్చిపోయిన తర్వాత అయినా కనపడతాడు అనుకుంటే అబ్రహాం గారికి ఇంతవరకు కనపడలేదండి బాబు. తెలుసా మీకు? తెలుసా ఈ సంగతి అండి? అబ్రహాం కానీ మోషే కానీ చనిపోయినారు కదా. వాళ్ళకేమైనా దేవుడి దగ్గరికి పోయిన అవకాశాలు ఏమైనా ఉన్నాయి? దేవుడి దగ్గరికి ఏమైనా ఇల్లు ఉండారా? అక్కడేమైనా ఉండారా? చూస్తా, దేవుడి దగ్గర ఉండారని అందరూ అనుకుంటున్నారు, కానీ దేవుడి దగ్గర లేరు. ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. ఇంకా దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, వేరే లోకంలో ఉన్నారు. పరదేశ్ అనే ఒక లోకంలో మన పితరులంతా అబ్రహాం, మోషే, దావీదు గారు, ఏమండి ఇర్మియా గారు, పౌలు గారు, పేతురు గారు, వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు నాయనా? పరదేశంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా దర్శన భాగ్యం లేదు. దేవుని దర్శన భాగ్యం లేదండి. ఎవరు చెప్పరు మీకు? ఎవరు చెప్పరు? పరలోకంలో లేరమ్మా. పాపం మీకు తెలీదు. ఇప్పటికీ దేవుని చూడక అల్లాడుతున్నారు. నాదా సత్యస్వరూపి, ఎందాక భూనివాసుల నిమిత్తం మమ్మల్ని ఇక్కడనే పెడుతున్నావు, ఈ పరదేశంలోనే పెడుతున్నావు, కానీ నీ ముఖ దర్శనం లేదు నాయనా. మిమ్మల్ని చూడాలా పిచ్చెక్కిపోయినారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారాడ. అబ్రహాం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారా? బలరాం, మహాజ్ఞానం చెప్తున్నాను మీకు, మహాజ్ఞానపు సంగతులు చెప్తున్నాను. అబ్రహాం ఎన్ని సంవత్సరాలైంది ఇప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి? శారా ఎన్ని సంవత్సరాలైంది? ఇస్సాకు ఎన్ని సంవత్సరాలైంది? యాకోబు ఎన్ని సంవత్సరాలైంది? మొట్టమొదటిగా వచ్చిన ఆదాము ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పటి వరకు వాళ్ళకు దేవుని దర్శనం లేదండి. ఎక్కడున్నారు వాళ్ళంతా? పోయి
పరదేశంలో ఉన్నారు, ఇంతవరకు పోలేదమ్మా, ఇంతవరకు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుణ్ణి చూడాలని ఆతృత పిచ్చెక్కిపోయినారు వాళ్ళు. ఎవరిని చూడాలని? ఆస్తులు చూడాలనే, అంతస్తులు చూడాలనే, అందాలు చూడాలనే, చందాలను కాదండి బాబు, వాళ్ళు దేవుణ్ణి చూడాలా. అబ్రహాం ఆస్తిపరుడు, ఒక దేశాన్ని ఇచ్చేసాడు. ఎవరికి? అబ్రహాంకు దేశాన్ని ఇస్తే, దేశం నాకెందుకు, ఆయన చూడాలి బాబు, నేను ఆయన చూడాలా అల్లాడిపోతున్నాడండి అబ్రహాం. ఎవరి కోసం? ఈరోజు ఈ అల్లాడే మనిషి ఎక్కడా? దేనికోసం అల్లాడుతున్నాడు? డబ్బు. ఉదయం లేచే డబ్బు, తిండి, ఎతుకులాట. దేనికోసం? ఆయన కోసం ఆమె, ఈయన కోసం ఆమె, అంతే కదా. ఈమె కోసం ఆయన, పెళ్లి చూపులు, ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు, ఈయన కోసం వెతుకుతూ ఉంటాడు. వరుడు కావాలన్నా మీదికి వెతికి చూపిస్తాం, దేవుడు కావాలన్నా వెతికి చూపిస్తాం అనేవాళ్ళు ఎవరు? Shadi.com. మీకు ఎటువంటి రకమైన అమ్మాయి కావాలో మా దగ్గర ఉన్నాయి, మీకు ఎటువంటి రకం కావాలో అబ్బాయిలు మా దగ్గర ఉన్నారు. అరే దేవుడు ఎతికి చూపించేవాడు ఎవడురా? ఎవరండి దేవుడిని ఎతికి చూపించేవాళ్ళు? నేనున్నాను, నా దగ్గరికి కూడా వచ్చాడా? నేనున్నాను చూపించడానికి. షడ్రక రాజు ఉన్నాడు దేవుణ్ణి చూపించడానికి. దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పడానికి. నా దగ్గరికి వస్తే ఆయన్ను చూపించడానికి ఒక మార్గం చెప్తాను నేను. దగ్గరికి ఎవరు రండి, నన్ను ఎవరు పట్టించుకోరండి. ఒకనాడు తెలుస్తాను నేను, కరెక్ట్గా నేనెవరో తెలిసే రోజు వస్తుంది. అన్ని రోజులు మంటవి కాదు కదా. మొన్నటిదాకా జగన్ ఏమనుకున్నాడు? నాదే అంత అనుకున్నాడు. ఏమైంది? నేనే వచ్చేది, నేనే విశాఖపట్నంలో నాదే. ఏమిటిది? ప్రమాణ స్వీకారం అక్కడే నేను చేసేది అనుకున్నాడు. ఏర్పాట్లు కూడా అయిపోయినాయి తెలుసా మీకు? ఏమండి జరిగిందే? ఎప్పుడు రోజులు ఒకటిగా ఉండవు, ఎప్పటికీ రోజులు ఒకటిగా ఉండవు. ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలా. దేవుని పిల్లలరా, ఆయన ముఖ దర్శనం ఎప్పుడండి? ఎందుకండి ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాడంటే, ఒక్కసారిగా ఆయన కనపడితే ఎలా ఉండాలో తెలుసా? అది అర్థమైందనండి. వీడి ప్రియురాలు కనపడగానే వీడికి ఏం ఆనందం వేసిందంటే, అబ్బో ఏమి సంతోషం ఏందంటే, అబ్బా చల్లగాలి పిల్లలని మొత్తాన్ని కనిపెడితేనే ఆ మిద్దిపై నుంచి చూసి అనగానే అబ్బో ఏం ఆనందం అయ్యగారికి. ఇది మీకు అర్థమైతే మనం కూడా ఎవరో తెలుసా? ప్రియురాలంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రారంభ గీతంలో ఎవరితో పోల్చినాడు సంఘాన్ని అంటే? మనల్ని ఎవరితో పోల్చినాడు? ప్రియురాలతో పోసాడు. రెండు బలు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అబ్బా, దేవుడు అంటున్నాడు, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎవరా ప్రియురాలు? మనమే, సంఘమే. దేవుని పిల్లల ఎదురు చూస్తున్నాడండి ఆయన, ఎదురు చూస్తున్నాడండి మహానుభావుడు. ఆయన కూడా మనల్ని చూడాలని. అయితే ఎలా చూడాలనుకున్నాడు? ఒక్కసారిగా చూసినామనుకో, చూసి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు. పరదేశంలో ఉన్న ఏమండి నీతిమంతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూపు ఎవరి కోసం చెప్పండి? ఆయన ముఖ దర్శనం కోసం. పరలోకంలో మాడిల కోసం కాదు, పరలోకంలో బంగారు వీధుల కోసం కాదు, బంగారు మిద్దెల కోసం కాదు. ఆయనే నావాడైతే ఈ మిద్దెలు ఎవడికి కావాలరా? రాజే మనోడైతే రాజ్యంలో మనకేం కురవా? దేవుడే మనోడైతే పరలోకమే మంది. అర్థమైందే? ఆ దేవుణ్ణి దర్శించడం కోసం అల్లాడిపోతున్నారండి ఆ పరదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఎందుకు తెలుసా? సర్ప్రైజ్ అంటారు చూసాం, సర్ప్రైజ్ పదం చెప్పానండి. అమ్మ దాంకుంటుంది. ఎందుకు? బిడ్డ స్కూల్ నుంచి రాగానే ఈడు అమ్మ అంటాడా, అన్నం అంటాడా? అంతే కదా. స్కూల్ నుంచి రాగానే అన్నమో రామచంద్ర అని వచ్చా ఉంటారు కొంతమంది. అర్థమైంది మీకు? ఏమండి అమ్మ చాలా ప్రేమిస్తుందండి బిడ్డను. అది చూడండి. నాకు ఒక తల్లిని బిడ్డను చూసుకుంటూ ఉంటానండి, నేను గమనిస్తూ ఉంటానండి వాళ్ళ ప్రేమలు, ఎందుకంటే ఇదో ఇటు చెప్పడానికి నాకు బాగా వాళ్ళిద్దరు కనపడుతూ ఉంటారు. తల్లికి బిడ్డకున్న ప్రేమలవి ఉదయం నుంచి బాగా పెంచి పెద్ద చేసి వాడిని స్కూల్కి పంపించేప్పుడు ఒక్కొక్క క్యారేజ్ పంపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క క్యారేజ్ ఒక అరలో అన్నము, ఒక అరలో పప్పు, ఒక అరలో సాంబారు, ఒక అరలో రసము, ఒక అరలో
తాలింపు, ఒక అరలో గుడ్డు, ఒక అరలో బెడ్డు, ఒక అరలో ఏంట్రా పెరుగు, లాస్ట్లో పెరుగు. మొత్తం ఎన్ని క్యారేజీలా? మా చిన్నప్పుడు మా అమ్మ ఒకటి పెట్టి పంపించేది మహాతల్లి. దాంట్లో ఎప్పుడూ గోంగూర, 24 గంటల మొట్టికాయలు, ఆ గోంగూర తెచ్చేది, దమా దమా అని దంచేది, ఆ గ్యారీలో వేసి పోరనేది. కానీ కొంతమంది తల్లులు, ఎక్కువ మంది ఏమండి ఎన్ని క్యారేజీలు తెలుసా? ఇప్పుడు 10 క్యారేజీలు పెట్టి పంపిస్తున్నారు. 10. ఓ దాంట్లో అన్నము, పప్పు, రసము, పెరుగు, తాలింపు, మరలా మధ్యలో స్నాక్స్ అంట, ఉల్లగడ్డ చిప్స్ అంట, అన్ని పెట్టి పంపిస్తాను. ఆయన బాగా తిన్నైనా, బాగా తిని నువ్వు పెద్దోడు అయిపోవాలా. వాడు పెరుగుతూ ఉంటే చూస్తూ ఉంటుంది. నా కొడుకు చూడు, పోయిన సంవత్సరం ఇంతే ఉన్నాడు, ఇప్పుడు చూడు ఇంత అయినాడు, భలే ఉన్నాం అయిపోయా, భలే ఉన్నాడు మా, ఏంది మా సంవత్సరానికి ఎంత పెద్ద అయిపోయినాడు అనుకుంటూ ఉంటుంది. నిజమే కదా? ఏం ఆనందమో వాళ్ళ కొడుకు గురించి చెప్తూ ఉంటే. నిజమే కదా? పెద్దోడు అయిపోయినా ఓకే, అలా పెట్టి బాగా పెద్ద చేసి, దేవుని పిల్లలరా ఒకరోజు ఆలోచిస్తుంది, వీడికి ఏమైనా క్యారీల మీద క్యారీలు మీద క్యారీ పెట్టి, మళ్ళీ ఆదివారం అయితే వీడికి క్యారీలు ఇంకా ఎన్ని క్యారెట్లు ఇన్ని పెట్టి, ఆదివారం అయితే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెడుస్తున్నా కదా, వీడికి ఇంతకీ నా మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి అమ్మ ఏం చేస్తుంది, అలా దాంకొని చూద్దాం, వీడు అమ్మ అంటాడా, ఏమంటాడో చూద్దామని వచ్చి దాంకుంటుంది. దాంకున్న తర్వాత దేవుని పిల్లలరా, అమ్మ వాడు స్కూల్ బస్ దిగుతాడు. అవును, నేను బస్ దిగుతానే మా అమ్మ ఉండాలి, ఇక్కడ మా అమ్మ రాలేదేమి, సరేలే నేనే పోదామని చెప్పేసాడు. డింగ్ 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 అని వస్తాడు ఇంటికి. వచ్చిన తర్వాత తలుపు తీస్తాడు. తలుపు తీస్తానే ఏమంటాడు, అమ్మా అంటాడు. అంతేనా? నాయనా అండవు ఏ బిడ్డ కూడా. ఎవరిని అంటాడు ఫస్ట్? అమ్మా. అమ్మా ఏ మా అమ్మ కనపడటం లేదే. ఇంకేం చేస్తాడు? ఇంకా అరుపు గట్టిగా వినపడుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ అమ్మ అన్నాడు, చివరికి ఏమంటాడు, అమ్మా అమ్మా అంతేనా? ఇంకా ఏడుపు స్టార్ట్ అవుతుంది తోడికి, మా అమ్మ అంటూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, పరిగెత్తాలనుకుంటూ ఉంటుంది, చూద్దాం ఇంకేంసేపు ఏడుస్తాడు. ఇంక ఏడుపు ఎక్కువైంది అనుకో, ఇంక తట్టుకోలేక ఏం చేస్తుంది, ఆ బాత్రూంలో ఉంటుందో, ఆ ఆటో మీద ఉంటుందో, ఆ తలుపు సందులో ఉంటుందో, మంచం కింద మొత్తానికి ఆడొక చోట దేవుని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ దుమ్మంతా పూసుకుంటుంది ఏడన దాంకొని, పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి ఆయన ఎత్తుకుంటుందండి బాబు, ఎత్తుకొని నా బిడ్డే నా కొండే నా బంగారే, నేను లేకపోతే నా బిడ్డ లేకపోతున్నాడమ్మా. నిజమేనమ్మా? నిజమేనా? ఏం విజయనా? వాస్తవాలు చెప్తున్నాను నేను. అదేవాడు ఆ కారు దిగి, ఆ వ్యాన్ దిగి చక్కగా వచ్చి తలుపు తీసుకొని, అమ్మ అనకుండా ఆకలి అన్నక్కడ అని బొవళ్ళ మీద పడి వేసుకొని తింటా ఉన్నాడు అనుకో. అమ్మ చూసేమనుకుంటే, వాడు దరిద్రుడా, ఒరే పనికి మనలుడా, నిన్ను నేను పెంచితే అమ్మేదేని అడగండి, ఇటు చూడరా తినడం అని అనుకోదమ్మా. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా కనపడకుండా ఎందుకున్నాడు చెప్పు? ఇన్ని ఇచ్చిన ఏంది 10 అరలు పెట్టిన దానికే నువ్వు అమ్మ అంటే నీకు ఎన్ని అరలు పెట్టినాడు చెప్పు? ఎన్ని అరలు, ఎన్ని రకాల కాయగూరలుమా, ఎన్ని రకాల ఆకుకూరలుమా, తోటాకు, మర్రాకు, ఎర్రాకు, పిచ్చాకు, ఎన్నిమా చెప్పండి? ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల కాయగూరలు, దొండకాయ, బెండకాయ, అటికాయ, ఆదివారం అయితే తలకాయ, ఎన్ని రకాలమ్మా? 1, 2, 3 ఎన్ని అరలు బెయ్యి కూరలు చేసి పెట్టి ఎన్ని అరలు పడతాయి చూద్దాం. ఎన్ని క్యారీలు నువ్వు తయారు చేసేదానికి క్యారేజీలు కూడా సరిపో. కోళ్ళలోనే ఒక కోడి ఉందన్నమ్మా, ఒక 500, 1000 నాకు తెలియనన్ని రకాలు కోళ్ళలోనే ఉంది. బాయిలర్ కోడి, పారం కోడి, మీటర్ కోడి, లింగాపురం కోడి, విశాఖపట్నం కోడి, నాటు కోడి. ఎన్ని రకాలమ్మా కోళ్ళు? కుక్కలు ఎన్ని రకాలమ్మా? బొచ్చు కుక్క, బొచ్చు లేని కుక్క, ఎన్ని రకాల కుక్కలు. మొన్న కుక్క వచ్చింది, పిల్లో తెలియలే, కుక్క తెలియదు. కుక్క అంటది ఇంతే ఉన్నది, టింగ్ అని వచ్చింది నా మీదకి. వేసేసి ఏంది ఈ పిల్లి ఇట్టున్నదండి, నా పిల్లి కదండి కుక్కననేది. ఇదేంది ఇట్టుంది. ఇంకో కుక్క ఉంది, కళ్ళే కనపడటం లేదు దానికి. అంటే కళ్ళు కనపడటం లేదంటే బొచ్చు అంతా కళ్ళ మీద ఉంది, మొత్తం టోటల్ కింద వరకు బొచ్చు కుక్క అంటారు దాన్ని. ఇంతే ఉన్నది, అది తాపేలు వచ్చినట్టు వస్తుంది. ఏంద్రా ఏదంటే అన్న కుక్కనంది. ఇదే కుక్క మా స్వామి. అంటే కుక్కలు ఎన్ని రకాలు, పందుల్లో ఎన్ని రకాలు. వేయండి, ఒక కోడిని కోసి ఒక క్యారేజ్ పెట్టండి,
నాటుకోడి ఒక క్యారీ, బాయిలేరు ఒక క్యారీ. ఏమండి కోళ్ళను పెట్టండి, గొర్రెలు పెట్టండి. గొర్రెలు ఎన్ని రకాలు, మేకలు ఎన్ని రకాలు, ఆహార పదార్థాలు ఎన్ని రకాలు, ఒక్కొక్క క్యారీలో పెట్టండి. అన్న క్యారీలు సరిపోతాయి? క్యారీలు సరిపోతాయా? సరిపోవు. ఇంకా ఇంకా బంగారు, వెండి, రాగి, ఇనుము భూమిలోనే. ఒక అరలో బంగారు, ఒక అరలో వెండి, ఒక అరలో రాగి, ఒక అరలో ఇత్తడి, ఒక అరలో చెప్పడానికి నాకే నోరు రావడంలే, ఉక్కు, ఇనుము, అంత భూమిలోనే కదా. ఏమండి ఎన్ని పెట్టండి క్యారియర్లలో? ఒక 10 పెట్టి అమ్మ అంటాడేమో అని ఆశతో ఎదురు చూస్తున్నావే. ఇన్ని పెట్టిన దేవుడు నీ కోసం ఆశతో ఎదురు చూడా. నా బిడ్డ నాన్న 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 అంటాడేమో అని చూడా. ఎప్పుడన్నా అన్నారా? నిద్ర వచ్చిందిలే అనుకున్నా. బైబిల్ ఏం చదువుతావు? చూసావా? ప్రార్థన రేపొద్దునే చేసుకుంటాలే. నిద్ర వచ్చింది. దేవుడు అంటే ఎవరికి మా ప్రేమ ఉంది చెప్పండి? ఆయన చూసి అమ్మ అనకుండా అన్నం పెట్టుకొని తింటాడే. నా బిడ్డ పిలుస్తాడేమో, ఇంత ప్రేమతో చూస్తే పిలుస్తాడేమో అనుకో. ఎందుకు చూసిందే వాడు అమ్మ అనకుండా పోయి అన్నం పెట్టుకొని ఆ బవాళ్ళ మీద పెట్టుకొని దాని మీద పడి తింటా ఉంటే ఎలా ఉంటుంది మా అమ్మకు? ఈరోజు దేవుడు కూడా ఆయన పెట్టిన క్యారేజీలన్నీ తింటూ ఆయన్ని పట్టించుకోకపోతే ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఏనాడైనా ఏ మనిషి అయినా ఆయన మనసు చూశాడు చెప్పండి? నా ప్రియురాలను ఎంత ప్రేమిస్తాడు ప్రియుడు, ఎంత ప్రేమిస్తాడు తెలుసా? అలాగ ప్రేమిస్తున్నాడండి దేవుడు. ఒక తల్లి కంటే గొప్పగా ప్రేమిస్తున్నాడండి. యెషయా గ్రంథం 66:13 ఉంటుంది. ఒక తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను వాణ్ణి ఆదరించుదును. పొద్దున చెప్పానండి ఈ మెసేజ్, మళ్ళా చెప్పాలనిపించిందండి. ఎందుకో ఆయన చూడాలని ఆశతో ఉండారండి పారదేశంలో ఉన్న వాళ్ళు. ఎప్పుడు కనపడతాడండి. నేను కూడా అండి ఎప్పుడు కనపడతాడు మా నాన్న అని ఎదురు చూస్తున్నానండి. నన్ను బాగా ప్రేమించినాడండి దేవుడు. నన్నే కదండి, మిమ్మల్ని కూడా చాలా బాగా ప్రేమించినాడండి. నాకు ఇది కొదువు అని లేదండి, నాకు అన్నీ ఇచ్చినాడండి. ఆయన చూడాలని ఉందండి. ఆయన కనపడడం లేదండి. ఎక్కడున్నాడండి? ఎతకాలండి. మా నాన్నని ఎతకాలండి. నేను ఎతకాలండి. దొరుకుతాడు. ఎలా వెళితే దొరుకుతాడో నాకు తెలిసిపోయిందండి. ఎలా వెళితే దొరుకుతాడంటే దేవుడు ఒక ఆయన పంపించినాడండి. ఆయన ద్వారా వెళ్ళారనుకోండి, ఆయన నడిచే నడకల్లో మీరు నడిచారనుకోండి, మీకు దేవుడు దొరికిపోతాడు. ఎవరైనా వచ్చినైనా దేవుణ్ణి చూపించడానికి వచ్చిన ఆయన ఎవరు? దేవుణ్ణి తెలపడానికి వచ్చిన ఆయన ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పడానికి వచ్చిన ఆయన ఎవరో తెలుసా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుణ్ణి తెలిపే ఏకైక వ్యక్తి, శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉందండి నాకు నా దేవుని గురించి మాట్లాడడం, నా దేవుని గురించి చెప్పడం. యేసు మార్గంలో, ప్రభు మార్గంలో వెళితే చాలండి దొరుకుతాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు చేరలేడు. వెళ్తారా ఆయన మార్గంలో? వెళ్తారా? మా ఇంటికి మేము వెళ్తామని అంటారా? వెళ్ళండి, దేవుని మార్గంలో వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి, డ్యూటీకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. యేసు మార్గంలోనే, ప్రభు మార్గంలోనే ఉండాలని మిమ్మల్ని కోరుచున్నాను. అందరూ పరలోకం వెళ్ళలేరు, అందరూ ఆయన కనుగొనలేరు. కొందరే, ఆ కొందరిలో మీరు ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లరా, అద్భుతమైన మాటలు మీరు విన్నారు. నా ప్రియురాలు అని ఇక్కడని 5:8 ఏమంటున్నాడు తెలుసా? 5:8 ముగిస్తానండి. ఇక 5:8 ఏమంటున్నాడంటే, నా వస్త్రములను కాదు యెరూషలేము కుమార్తెలారా. ఎవరు? ప్రియురాలు యెరూషలేము కుమార్తెలారా. తర్వాత నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చెల్లినని మీరు అతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందున. నేను ఈ మాటను వివరించాలంటే నాకు గంట టైం కావాలండి, కానీ టైం లేదు. వచ్చేవారని చెప్తాను. నేను ఎక్కువసేపు చెప్పనమ్మా. ఒక 45 నిమిషాలు, లేదంటే ఒక 50 నిమిషాలు, లేదంటే గంట లాస్ట్, అంతే. ఇంకా ఎక్కువసేపు చెప్పను. గంటలు చెప్పి మీరు ఊగుతూ ఉంటే, నేను చెప్పుకుంటూ ఉంటే లాభం ఏముంది? అందరూ తూగుతూ ఉంటారు. ఈయన మాత్రం యేసు నామములో మీకు స్వస్థత ఢామ్ డూమ్ అంటూ ఉంటాడు. వాళ్ళు నిద్రపోతూ అంటూ ఉంటాడు ఒక్కొక్కడు. ఈయన నడుచుకుంటూ ఉంటాడు. లాభం ఏముంది? అదంతా ఏం లేదు. నేను చెప్తే మీరు వినాలి చక్కగా. దేవుడు అంటే మీకు పిచ్చెక్కల అట చెప్తాను.
4 మాటలు చెప్పినా చాలు, అంతే కదా. గంగి గోవు పాలంట, గరిటైన చాలంట. ఏంది పాలే గరిటె అయితే ఇంకా 4 మాటలు, మంచి మాటలు చెప్తా చాలు. యెరూషలేము కుమార్తెలారా అంటే ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు ఎక్కడైనా కనపడితే నాకు చెప్తారా? ఒకవేళ ఆయన కనపడకపోతే నేను మూర్ఛిల్లిపోతాను, నేను తట్టుకోలేను, పడిపోతాను. ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్తారా, మా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు, నేను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. ఎవరు ఈవిడ? ప్రియురాలు. ప్రియురాలు అంటే సంఘం, మనమే. ఎతుకుతుందంట తన ప్రియుడి కోసం. ఏమండి, మనం అంత లేదులే కానీ మన దగ్గర యెరూషలేము కుమార్తెలారా, మేరీ నగర వాసులారా, నా దేవుడు ఎక్కడున్నాడో చెప్తారా అని ఎవరినైనా అడిగారమ్మా మీరు? ఓ ప్రకాశ నగర వాసులారా, ఓ కడప వాసులారా, ఓ బెంగళూరు వాసులారా, నా ప్రియుడు ఎక్కడ 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 అని పడిపోయినారు ఎప్పుడన్నా అని మూర్చల్లి. ఈడ సంఘం అంట మూర్చెల్లిపోతుందంట ఆ ప్రియుడు కనపడలేదని. మనం ఎప్పుడన్నా మూర్చెల్లి పడిపోయినావా? ఇంక ఉంచేపుంటే పడిపోతారు మీరు నిద్ర కోసం. దేవుని పిల్లలారా, భలే ఉంటాడండి దేవుడు, చాలా బాగుంటాడండి ఆయన. వెతుకుతారా బాగా? యేసుప్రభుని పట్టుకోండి, చూపించేస్తాడు ఆయన. ఇందుకు యేసుప్రభుని ఎక్కడ పోయి పట్టుకుంటారు? ఎక్కడున్నాడు ఆయన? అదే మీ చేతిలో బైబిల్లో పట్టుకోండి బాగా. ఓకే, మంచి వారం, వచ్చే వారం మంచి మాటలు చెప్తాను. బుధవారం నాడు మంచి మాటలు చెప్తాను. నేను లేకపోయినా కూడా బలరాం చెప్తాడు. బలరాం నాతోటి అంటే నాతో పాటు వాడు వచ్చేసాడు. బలరాం నాతో పాటు సేవకుడు అయిపోయినాడు. ఈరోజు ప్రిన్సిపల్ అయిపోయినాడు నాతో పాటు. ఏమండి, బైబిల్ కాలేజీకి ప్రిన్సిపల్ అయిపోయినాడు. నాకు గర్వంగా ఉంది. నేను ఆస్తుల కంటే అంతస్తుల కంటే వీళ్ళని సంపాదించుకున్నాను బాగా. వీళ్ళే నా ఆస్తి. ఆత్మీయంగా వాడు నా కొడుకు, ఆత్మీయంగా నాకు పుట్టినవాడు, వాడు పెంచుకున్నాను బాగా. ఈరోజు వాడు గొప్ప సేవకుడు అయిపోయినాడు. దేవుడికి వందనాలు. వాడి పరిచర్యను దీవించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఒక కొడుకు గొప్పోడైతే తండ్రికి ఎంత సంతోషమో, నిజంగా నా కొడుకు ఆత్మీయంగా గొప్పోడైనాడు. శారీరకంగా డాక్టర్ అయితే గొప్ప ఏం కాదు కానీ, ఇంజనీర్ అయితే గొప్ప ఏం కాదు కానీ, చాలామంది మావాడు ఇంజనీర్, మావాడు డాక్టర్ అని చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద విషయం కాదు కానీ ఆత్మీయంగా గొప్పోడైనాడండి. ఒక ప్రిన్సిపల్ అయినాడండి బైబిల్ కాలేజీకి. చాలండి. వాడే నాకు ఎంతో ఆస్తి తెలుసా? వాడిని సంపాదించినందుకు దేవుడు నాకు ఇచ్చే ఆస్తి ఎంతో తెలుసా పరలోకంలో? చాలండి. వీళ్ళని సంపాదించుకుంటే చాలు, వీళ్ళ దేవుళ్ళు చక్కగా పెంచుకుంటే చాలు. ఇలా పెంచుకున్న వాళ్ళలో సురేష్ ఒకడు, బలరాం ఒకడు, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. ఆత్మీయంగా కనిన పిల్లలు. నాకు శారీరకంగా ఇందిరే కొడుకులు, కానీ ఆత్మీయంగా నాకు ఎంతోమంది కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ, చక్కగా మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి పాట వేస్తారు, చక్కగా చూస్తూ మీరు సంతోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రొట్టె కోసం ప్రార్థన చేసుకున్నాం. ఈ పాటను చూస్తూ మీరు రొట్టెలో పాల్పొందండి. అయితే పాటను మీరు ప్రతి ఒక్క మీనింగ్ చక్కగా వింటూ ఉండాలి. సరేనా? అందరికీ వందనాలు.